తీయించేయ్ ఇప్పుడే. తీయించేయ్ ఇప్పుడే, లేకపోతే బ్రహ్మాండాలు బద్దలైపోతాయి. తీయించేయ్ ఇప్పుడే, లేకపోతే భూమి ఆకాశాలు తలకిందులైపోతాయి. తీయించేయ్ ఇప్పుడే, ఆలస్యం అమృతం విషం. తీయించేయ్ తీయించేయ్. రామారావు వర్ధంతి. ఆయన పబ్లిక్ ఫిగర్, అటు సినిమా పరంగా రాజకీయంగా కూడాను. ఎవరెవరో ఫ్లెక్సీలు పెడతా ఉంటారు. అలా పెట్టిందే ఈ ఫ్లెక్సీలు. దానిపై ఆయన ఫోటో, ఆయన మనవడి ఫోటోలు ఉన్నాయి. అంతే, కొడుకొచ్చి తీసేయ్ తీయించేయ్ అనబట్టే. కారణం రాజకీయమా? రాజకీయ అధికార వారసత్వ పోరా. ఇప్పుడే ఇలా ఉంటే ఇక అప్పటి ఫ్యూడల్ రాజరిక వ్యవస్థలో జరిగిన అంతఃపుర కుట్రల గురించి పెద్దగా ఇదవ్వాల్సిన పని లేదు. అక్కడ వారసత్వంగా వచ్చే అధికారం. మరి ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో ప్రజలు ఎన్నుకుంటే వచ్చేది మాత్రమే. అయినా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అయ్యిన వారిలోనే ఉంటున్నాయంటే ఇక రాజరిక వ్యవస్థల్లో ఉన్న వాటి గురించి, జరిగిన వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ రోజుల్లో ప్రజాస్వామ్య యుగంలో కూడా ఆనాటి రాజకీయ కుతంత్రాలకు తీసిపోని విధంగా ఎత్తులు పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు ఇదిగో ఇలా ఉంటాయి మరి. ఇక దీనిని రామారావు గనక చూస్తే, ఏమండి బాలయ్య, ఇది భావ్యమా మీకు అంటాడు. ఆయన అందరినీ ఇలాగే మీరు ఏమండి అంటారులేండి. ఇక హరికృష్ణ చూస్తే గనక, అరే బాలయ్య, నేను బతికుంటే ఇలాగే తీసేయ్ అనేవాడివా? నేను లేకనే కదా. సరే, నేను ఎలాగూ అక్కడికి రాలేను, నువ్వే ఇక్కడికి వచ్చినాక నీ సంగతి చూస్తా